నంద్యాల జిల్లా మల్యాల ఎత్తిపోతల పథకాన్ని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 9% నిధులు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వంలో కేవలం 4% మాత్రమే నీటిపారుదల శాఖకు కేటాయించి రాయలసీమ ద్రోహిగా మాజీ సీఎం జగన్ ముద్రపడ్డారని మంత్రి నిమ్మల విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులలో ఎక్కడికక్కడ తట్టమట్టి తీసిన పాపన పోలేదు. అన్నమయ్య ప్రాజెక్టు వరదలకు కొట్టుకుపోతే బాగు చేసిన దాఖలాలు లేవని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు. హాంద్రినీవా కాలువ వెడల్పు కార్యక్రమాన్ని వచ్చే సీజన్ నాటికి పూర్తి చేస్తామని, 2 రోజుల పాటు హాంద్రినీవా కాలువ మొత్తం తిరిగి పరిశీలిస్తానని మంత్రి నిమ్మల చెప్పారు. ఈ సందర్భంగా మిడ్డూర్కు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే జె సూర్య మంత్రి నిమ్మలను కోరారు. నేను అడుగుతూ ఉన్న 84%, 75% ఫేజ్ 1, ఫేజ్ 2 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తి చేస్తే ఆ 15%, 10% కూడా నువ్వు 5 సంవత్సరాల్లో పూర్తి చేయకపోవడం మాట్లాడుంచి 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ లేక 5 సంవత్సరాలు గాలి వదిలేయడంతో మళ్ళీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి ఈ ప్రాజెక్టులు, బ్యారేజీలు, రిజర్వాయర్లు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి. అందుకే మళ్ళీ వేలు ఇవన్నీ కూడా ఘాటును పెట్టడానికే మేము కూడా నిద్రాహారాలు మాని మరి కుటుంబాలు సైతం వదులుకునేట్టు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఇట్లాగా బ్యారేజీల దగ్గర లేదా ప్రాజెక్టుల దగ్గర, ఏటుగట్ల దగ్గర, కాలగట్ల మీద తిరుగుతూ మళ్ళీ ఏదైతే గత 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని మళ్ళీ పూడ్చి పర్టికులర్గా ఏదైతే రాయలసీమకి మళ్ళీ ఎన్టీఆర్ గారి కళ ఏదైతే రతనాల సీమగా మార్చాలనేటువంటి కళ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేస్తాం. ఖచ్చితంగా రాయలసీమ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా ఖచ్చితంగా ప్రతి నెల కూడా 2 సార్లు రాయలసీమకి పర్యటిస్తాం. ఖచ్చితంగా ఒక 10 రోజులు రాయలసీమలోనే, 4 రోజులు 10 రోజులు ఇక్కడే ఉండి ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వాయర్స్ కానీ, అదేవిధంగా చెరువులు కానీ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఎత్తిపోతల పథకాలు కానీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ మళ్ళీ ఒక కళ ఈ యొక్క రాయలసీమకి ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేలాగా పనిచేస్తామని మీ ద్వారా అందరు కూడా తెలియజేసుకుంటున్నాం. కేసులు కూడా చేపట్టలేనటువంటి మాట నుంచి ఇప్పుడే అధికారులను అడుగుతూ ఉంటే ఈ హాంద్రినీవాకు సంబంధించి ఈ సెక్షన్ సంబంధించి 3,200 కోట్ల రూపాయలు కరెంటు బకాయిలు కూడా ఈ గత ప్రభుత్వం కట్టలేనటువంటి పరిస్థితి. అంటే 5 సంవత్సరాల్లో కనీసం విద్యుత్ బకాయిలు కూడా 3,200 కోట్ల రూపాయలు చెల్లించలేదు అని అంటే ఈ ప్రభుత్వం ఇటువంటి ఎత్తిపోతల పథకాల మీద ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అంటే ఈవేళ ఎత్తిపోతల మీద నిర్లక్ష్యం అంటే రైతాంగం మీద నిర్లక్ష్యం, వ్యవసాయం మీద నిర్లక్ష్యం. అందుచేతే ప్రజలు కూడా మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏవైతే ఈ తప్పులు, పొరపాట్లు ఏవైతే జరిగాయో వాటన్నింటినీ కూడా సరిదిద్ది మళ్ళీ ఇవన్నీ కూడా గాడిలో పెడతాం జరిగింది. ఇక్కడ 3,850 క్యూసెక్కుల సామర్థ్యం కలిగినటువంటి పంప్స్ ఆల్రెడీ ప్రతి